హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. ఎవరైతే త్వరలో జరగబోతున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఒక గొప్ప అవకాశం. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళకు మాత్రమే జాబ్స్ రావడం జరుగుతాయి. ఏదో షార్ట్ టర్మ్ ప్రిపరేషన్ చేస్తే వచ్చే అవకాశం లేవు. త్వరలో గ్రూప్ 1, 2, 3 ఎస్ఐ, కానిస్టేబుల్, విఆర్ఓ, గురుకుల జాబ్స్ రాబోతున్నాయి కాబట్టి వాళ్ళందరి కోసం తెలంగాణ ఉద్యమం చరిత్ర సంస్కృతి 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షలు వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ కేవలం 250 రూపాయలకే 1 ఇయర్ డ్యూరేషన్తో సురేష్ సార్ క్లాసెస్ యాప్లో ఉంచడం జరిగింది. అంతేకాకుండా ఈ ఏప్రిల్లో జూన్లో హైకోర్టు ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. దాంట్లో 40 మార్కులు ఉన్నటువంటి ఇంగ్లీష్ సబ్జెక్ట్ని కేవలం 25 రూపాయలకే మీకు ఆఫర్గా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఫస్ట్ టైం మన యాప్లో పాలిటీ క్లాసెస్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఇనాగ్రేషన్ అంటే ఆఫర్గా కేవలం 25 రూపీస్కే పెట్టడం జరిగింది. ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే లింగామంతుల స్వామి జాతర. దాన్నే గొల్లగట్టు జాతర అని, పెద్దగట్టు జాతర అని, దురాజుపల్లి జాతర అని చెప్పేసి పేర్కొంటున్నాం. గత పోటీ పరీక్షలు మనకు వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే లింగామంతుల స్వామి జాతరను ఏ మాసంలో నిర్వహిస్తున్నారు? మాఘ మాసంలో నిర్వహిస్తారు. ఏ మాసంలో? మాఘ మాసంలో నిర్వహించేటటువంటి జాతర లింగామంతుల స్వామి జాతర లేదా గొల్లగట్టు జాతర. ఏంది జాతర ప్రత్యేకత అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే తెలంగాణ రాష్ట్రంలోని 2వ అతిపెద్ద జాతర. అందరికీ ఏం తెలుసు? తెలంగాణలో అతిపెద్ద జాతర అనగానే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అంటారు. తెలంగాణలో 2వ అతిపెద్ద జాతర ఏదన్నాడు? తెలంగాణలో 2వ అతిపెద్ద జాతర గొల్లగట్టు జాతర. ఎక్కడ జరుగుతుంది గొల్లగట్టు జాతర? సూర్యాపేట జిల్లా చివ్వెంల అనే మండలం దురాజుపల్లి అనే గ్రామంలో ఈ జాతర జరుగుతుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి. ఈ సంవత్సరం గొల్లగట్టు జాతర జరుగుతుంది. వచ్చే సంవత్సరం నెక్స్ట్ ఇయర్ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది. అంటే తెలంగాణలో ఒక సంవత్సరం ఈ జాతర, నెక్స్ట్ సంవత్సరం సమ్మక్క జాతర జరుగుతుంది. అవును, ఈ జాతర ప్రత్యేకత ఏంటంటే యాదవులు చేసుకునేటటువంటి ప్రధానమైనటువంటి జాతర. ఈ జాతరలో ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే కుల పెద్దలు ఉంటారో స్వామివారికి, అంటే ఎవరిని పూజిస్తారు? ఇక్కడ లింగామంతుల స్వామికి పూజిస్తారు. స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత నాలుకతో ఆ నైవేద్యాన్ని సేకరిస్తారు. అంటే శునకంలాగా కుక్కలాగా మారి ఆ నైవేద్యాన్ని నాలుకతో సేకరిస్తారు. ఏంది జాతర ప్రత్యేకత అంటే చౌడమ్మకు ప్రత్యేకంగా బోనాలను సమర్పిస్తారు. ఎవరి చౌడమ్మ తల్లి? లింగామంతుల స్వామి యొక్క సోదరిగా చౌడమ్మ తల్లిని భావిస్తారు. ఆ చౌడమ్మకు లింగనకు ప్రత్యేకంగా బోనాలను సమర్పించేటటువంటి జాతర పెద్దగట్టు జాతర. యాదవుల యొక్క ప్రధానమైనటువంటి జాతర. ఇది 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. రైట్, ఒకసారి చూద్దాం ఈ జాతర ప్రత్యేకత ఏంది. ఒకసారి ఈ మధ్య కాలంలో చాలా మంది డిమాండ్స్ చెప్తున్నారు, ఈ జాతరను రాష్ట్ర పండుగ గుర్తించాలి. ఏ విధంగానైతే సమ్మక్క సారలమ్మ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించరు, అదేవిధంగా దురాజుపల్లి జాతరను గొల్లగట్టు జాతరను కూడా రాష్ట్ర పండుగగా గుర్తించాలని చెప్పేసి ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీలోని ట్యాగూర్ ఆడిటోరియంలో సెమినార్లు ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్ సింహాద్రి లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ కంచైలే లాంటి వాళ్ళు దీన్ని కూడా రాష్ట్ర పండుగ గుర్తించాలి. ఇది కూడా ప్రధానమైనటువంటి పండుగ, యాదవుల యొక్క ఆచారాల ప్రకారం జరుగుతున్నటువంటి పండుగ కాబట్టి దీన్ని కూడా రాష్ట్ర పండుగ గుర్తించాలని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి విషయాలు ఒకసారి చూద్దాం. ఓకేనా అండి? ఓ లింగా అంటూ నామస్మరణతో సూర్యాపేట జిల్లా చివెంల మండలం దురాస్పల్లి గ్రామంలో పెద్దగట్టు జాతర జరుగుతుంది. 2 నెలలకు ఒకసారి ఈ జాతర జరుగుతుంది. మొదటి రోజు వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రత్యేకత ఏముంది అనేది ఒకసారి చూద్దాం. ఈ జాతర ప్రత్యేకత ఏముంది అంటే మొదటి రోజులో భాగంగా సూర్యాపేట మండలం కేసారాం, గుర్తుపెట్టుకోండి, అంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేసారాం అనే గ్రామం నుండి, కేసారాం అనేటటువంటి గ్రామం నుండి వీళ్ళు ఆచారం ప్రకారం సూర్యాపేట మండలం కేసారాం గ్రామం నుంచి దేవర పెట్టెను యాదవ కుల పెద్దలు ప్రత్యేకంగా పూజలు చేసి ఈ గుట్టపైకి తీసుకురావడం జరుగుతుంది. అంటే జాతర అయిపోగానే మళ్ళీ ఆ పెట్టెను అక్కడనే పెట్టేస్తారు. ఇందులో విగ్రహాలు ఉంటాయి. వాళ్ళకి సంబంధించినటువంటి ఆచార ప్రకారం ఆ ప్రత్యేకంగా ఆ దేవర పెట్టెకు పూజలు చేస్తారు. ఈ దేవర పెట్టె కేసారం అనే గ్రామంలో ఉంటుంది. ఓకేనా?
జాతర మొదటి రోజులో భాగంగా సూర్యాపేట మండలం కేసారాం గ్రామం నుంచి దేవునిపేటను యాదవ కులస్తులు కాలినడకన ఊరేగింపుగా పెద్దగట్టుకు చేర్చారు. అంతకుముందు కేసారాం గ్రామంలో దేవునిపేటలో ఉన్నటువంటి దేవతా మూర్తులకు ప్రత్యేకంగా పూజలు, పట్టు వస్త్రాలను సమర్పించారు. అంటే రేపు ఎగ్జామ్ వచ్చే క్వశ్చన్ ఏముంటే చూడండి, దేవరపెట్టెను తీసుకొచ్చి ఎక్కడ జాతర నిర్వహిస్తారంటారు. ఎక్కడ ఉంటుంది ఈ దేవరపెట్టె? సూర్యాపేటలోని కేసారం అనే గ్రామంలో ఉంటుంది. ఈ దేవరపెట్టెలో దేవతా మూర్తుల యొక్క విగ్రహాలు ఉంటే వాటికి ప్రత్యేక పూజలు తీసుకొచ్చి చేసి ఇక్కడ లింగామంతుల స్వామి యొక్క జాతరకు తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా? ఇది ప్రధానమైనటువంటి జాతర. దీనిపైన ఏం డిమాండ్ జరుగుతుంది అంటే పెద్దగట్టు జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలి. పెద్దగట్టు జాతర రాష్ట్ర పండుగ గుర్తించాలి. గొల్లగట్టు సాంస్కృతిక చరిత్రపై పెద్ద ఎత్తున చర్చలు జరగాలని చెప్పేసి చరిత్రకారులు పేర్కొంటున్నారు. అంటే ఇది ఒక చారిత్రకమైనటువంటి పండగ కాబట్టి దీన్ని రాష్ట్ర పండుగ గుర్తించాలని చెప్పేసి ఇక్కడ గొల్ల సామాజిక వర్గానికి చెందినటువంటి మేధావులు వీళ్ళందరూ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందే చెప్పాను, ఇక్కడ ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీలో పెద్ద ఎత్తున సభలు నిర్వహించి దీని డిమాండ్ను వ్యక్తపరచడం జరిగింది. అదేవిధంగా ఈ జాతరకు సంబంధించినటువంటి పుస్తకాల ఆర్టికల్స్ కూడా రావడం జరిగింది. అవునా, ఇక్కడ స్థల పురాణం ఏ విధంగా ఉంది అంటే లింగన్న ఇక్కడ గొర్రెల కాపరి, పశువుల కాపరిగా ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కాపాడడం జరిగింది కాబట్టి ఈ జాతర ప్రత్యేకమైనదని చెప్పేసి ఇక్కడ పేర్కొంటున్నారు. అవునా, ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతుంది. హైవే పైన, సూర్యాపేట హైవే పైన చివెంల అనే గ్రామంలో చివెంల అనే మండలం దురాజ్పల్లి అనే గ్రామంలో ఈ జాతర జరుగుతుంది. కాబట్టి దీన్ని గొల్లగట్టు జాతర అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ లో మనకి అడిగి ఆల్రెడీ గొల్లగట్టు జాతర లేదా పెద్దగట్టు జాతర లేదా దురాజ్పల్లి జాతరగా పేర్కొంటాం. దురాజ్పల్లి జాతరగా పేర్కొంటాం. తెలంగాణలో రెండవ అతిపెద్ద జాతర. సో దీన్ని కూడా ప్రభుత్వం రాష్ట్ర పండుగ గుర్తించాలి. ప్రతి ఒక్కరికి తెలిసేది అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది. యాదవులు ప్రధానంగా జరుపుకునేటటువంటి జాతర కాబట్టి వాళ్ళ సాంస్కృతిక పద్ధతిలో ఈ జాతర జరుపుకుంటారు. ఓ లింగ అంటూ ఇక్కడ గజ్జల లాగులు తొడుక్కొని పెద్ద ఎత్తున నాట్యం చేస్తారు, బోనాలు సమర్పిస్తారు. అవునా, కాబట్టి దీనిపైన ఖచ్చితంగా మనకు అవగాహన ఉండాల్సిందే. సో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘమాసంలో జరిగేటటువంటి ప్రధానమైన జాతర ఇది. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కండి. ఒక్కసారి సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మీ ఉద్యోగాన్ని పొందండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్, ఐ విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ.